చాలామంది పెద్దలు మాట్లాడేది ఉంది. ముఖ్యంగా ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలో 57లో ఇద్దరు వీరుల వర్ధంతి సభను జరుపుకుంటున్నాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, నేను ఇప్పుడు దాకా మీరు సార్లు గద్దరన్న గురించి చాలా చెప్తారు, కానీ జహీర్ అలీ ఖాన్ గురించి నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే నేను దానికన్నా ముందు ఒక చిన్న విషయం, గద్దరన్న నాకు ఎట్లా క్లోజ్ అయిందో నాకు. ఎప్పుడైతే నేను డిగ్రీ చేస్తున్నప్పుడు 80 నుంచి 83 వరకు SRN BGNR కాలేజ్ ఖమ్మంలో మా కాలేజ్ ఆనుకొని కోర్టు ఉంటుంది. అప్పుడు కొండపల్లి సీతారామయ్య ప్లస్ గద్దరన్న కోర్టుకి హాజరుపరిచే పరిస్థితి. అయితే అక్కడ పోవాలంటే చాలా ఘోరంగా, అంటే పోలీసు వలయం, ఆ గోడ దాటాలంటే కష్టం. గోడ మీద నిలబడి గద్దరన్నను చూడటానికి కోసం, అప్పుడు చిన్నోళ్ళం కాదు మేము, తర్వాత కొండపల్లి సీతారామయ్యని చూడడానికి కోసం అక్కడ వెయిట్ చేస్తుండే. అట్లా ఫస్ట్ టైం నేను గద్దరన్నని మా ఖమ్మం కోర్టులో చూడటం జరిగింది. ఆ తర్వాత నేను డిగ్రీ అయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఫస్ట్ MA లింగ్విస్టిక్స్ చేశాను. లింగ్విస్టిక్స్ చేస్తున్న సమయంలో ఇక్కడ AVP యొక్క ఎంతైతే దురంకారంతో పనిచేస్తున్నప్పుడు ఒక ఆలోచన, అప్పుడు ఫసీయుద్దీన్ సార్ అని ఒక ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్ ఉండే, జహీర్ అలీ ఖాన్, మన ఆమీర్ అలీ ఖాన్ గారు అప్పుడు స్టూడెంట్గా, అంటే మా స్టేజ్ దాటిన స్టూడెంట్గా జాయిన్ అయినారు జర్నలిజం డిపార్ట్మెంట్లో. సో మీ అందరం కలిసి ఇది ఏంది ఏవి వాళ్ళు ఎవరిని పడితే అక్కడ 2 టోపీలు కడితే కొట్టుడు, 2 దాడులు కల్పిస్తే కొట్టుడు, 2 SCలు కూర్చుంటే కొట్టుడు, ఎక్కడ పడితే అతి ఇష్టం వచ్చి తన్నుడు, ఏంది అనేది ఆలోచించి ఒక ఇండిపెండెంట్ ప్యానెల్ అని ఒక తయారు చేసినాం. ఇండిపెండెంట్ యూనియన్ అని. ఇండిపెండెంట్ ప్యానెల్లో మొత్తం అన్ని ఆర్గనైజేషన్ కలుపుకొని, అంటే ఎక్సెప్ట్ AVP RSS సంఘాలను పక్కన పెట్టి, ఒక AVPని పక్కన పెట్టి అన్ని సంఘాలని ఏకతాటిపై తీసుకొచ్చి ఇండిపెండెంట్ ప్యానెల్ తయారు చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో మొట్టమొదటిగా మొహమ్మద్ ఫసీద్, దానికన్నా ముందు సుధాకర్ని ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్గా గెలిపించడం జరిగింది. దాని తర్వాత సెకండ్ ఇయర్లో మొహమ్మద్ ఫసీయుద్దీన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్, ఫస్ట్ అండ్ లాస్ట్ మైనార్టీ క్యాండిడేట్ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ ఆఫ్టర్ ది ఇండిపెండెంట్ ఇండియా. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో అందులో అందరికన్నా అప్పుడున్న మెజార్టీని చూస్తే 75 ఓట్లతో గెలవడం జరిగింది. అంటే ఆ చరిత్రను తీసుకొని అప్పటి నుంచి మేము జనరల్గా మా దగ్గర ఇప్పుడు మామూలుగా ఏంటంటే అన్ని విషయాలన్నా SC SCల సంఘాలతో కలిసి పని చేసుకుంటూ, స్కాలర్షిప్ల గురించి పోరాటాలు చేసుకుంటూ తడుతున్నప్పుడు, ఇప్పుడు మా దగ్గర కూడా ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది. మైనార్టీ కాలేజీలో మైనార్టీలను దోచుకోవడం మొదలుపెట్టి, మైనార్టీల పేర్ల మీద కాలేజీలు పెట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది. ఆ పరిస్థితుల్లో మేమందరం కలిసి ఒక ప్లాన్ చేసి, నేను ఫసీయుద్దీన్ సాబ్ పనిచేసి మైనార్టీ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీని స్టార్ట్ చేసి, తర్వాత ఉర్దూ లాంగ్వేజ్ గురించి పోరాటం చేస్తూ హైదరాబాద్, తర్వాత మన చార్మినార్ ప్రాంతంలో 8 నెలలు ధర్నా చేసి ఉర్దూ మీడియం పోస్టులను సంపాదించడం జరిగింది. చేసుకుంటా అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసుకుంటా ఇట్లా జరుగుతున్నప్పుడు, మరి మనకి ప్రతిదానికి ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే, ఇప్పుడు ఇంత ఆర్గనైజ్ చేయాలంటే కాస్త కొంచెం ఖర్చు కావాలి. ఇప్పుడు మీ స్టూడెంట్లో మా జేబులో ఒక పైసా లేదు. అలాంటి పైసలు ఎట్లా చేయాలి ఏందనేది చూస్తే, అప్పుడు మాకు ఒక ఆధారం అనేది సియాసత్ పత్రిక ఉండే, జాహిద్ అలీ ఖాన్ గారు, తర్వాత వాళ్ళ బ్రదర్ జహీర్ అలీ ఖాన్ గారు. ఇప్పుడు ఏదున్నా కూడా కొంచెం ఆయనకు చెప్తే, సరే మీ అందరు కలిసి మీరు పోరాటం చేయండి, మీరు చేస్తున్న దానికి నా సాయం ఏదైనా చేస్తానని చెప్పి ప్రతి పబ్లికేషన్ కానీ, ఏదైనా పేపర్ పాంప్లెట్లు కానీ, పోస్టర్లు కానీ ఏం చేయాలన్నా కూడా అతను మాకు సహకారం. అంటే ఇక్కడున్న ఇప్పుడు ఇందాక కోట శ్రీనివాస్ కూడా అందరు చెప్పారు. ఎందుకంటే అన్ని విద్యార్థి సంఘాలు, అందరు విద్యార్థులు లెఫ్ట్ ఓరియంటెడ్తో పనిచేసినప్పుడు, సామాజికంగా ప్రజాస్వామ్యంగా పనిచేస్తున్న విద్యార్థులందరికీ ఏదో విధంగా ఫైనాన్షియల్గా కానీ, సపోర్ట్ కానీ, ఇక్కడ ప్రజాస్వామ్యం సంబంధించిన ఎలాంటి ఖర్చులకైనా కానీ, తర్వాత పాంప్లెట్ల గురించి కానీ, పోస్టర్ల గురించి కానీ, ఎవరికైనా అవసరం ఉందంటే నేను డైరెక్ట్గా సజెషన్ చేసేది. మన జహీర్ భాయ్ దగ్గర పోయినని, జహీర్ భాయ్ దగ్గర పోగానే ఇమీడియట్గా దానికి సంబంధించిన ఏమేమి అవసరమో అన్నీ కల్పించేది. అంతేకాకుండా మన ఉర్దూ పేపర్లు అంటే న్యూస్ రాయాలంటే, మన ఉర్దూ పేపర్లు అంటే ఉర్దూ న్యూస్ రాయాలంటే ఇక్కడ అంతా తెలుగులో మాట్లాడితే ఉర్దూలో రాసుకోవడం కష్టం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చే దాంట్లో ఉర్దూ ఉంటుంది కాబట్టి, ఉర్దూ మన ఏమంటారు వాళ్ళ రిపోర్టర్స్ ఉర్దూలో ఉంటారు కాబట్టి వాళ్ళకి కష్టమవుతుంది. అప్పుడు మేము
దాన్ని ఎట్లా హిందీలో ట్రాన్స్లేట్ చేయాలని తీసుకుపోయి రహీం భాయ్ అని ఉండే ప్రొఫెసర్ రహీం సాబ్ అని జర్నలిజంలో అక్కడ కూర్చొని ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసి దాంట్లో రాపిచ్చి తర్వాత జహీర్ భాయ్కి పంపిస్తే అప్పుడు ప్రింట్ చేస్తుండే. అంటే ఉద్యమాలకి ఏ విధంగా సహాయపడాలో అనే సంగతి అసలు చూస్తే మట్టికి ఒక ఇందాక చెప్పినట్టు గద్దరన్నేమో శబ్దం మన సీన్ చెప్పినప్పుడు జహీర్ అలీ ఖాన్ అన్నాడు కూడా సినిమా చెప్పిండు జహీర్ అలీ ఖాన్ నిశ్శబ్దం అని. నిశ్శబ్దంతో ఎప్పుడు పనిచేయాలనే ప్రయత్నం చేస్తూనే ఎప్పుడు ఎంత అవసరం ఉంటే ఎంత అర్ధరాత్రి మీరు ఫోన్ చేసినా కూడా స్పందించి మనకు కావాల్సిన సదుపాయాలు కల్పించే పరిస్థితులు చేస్తుండే. అంటే ఆ పరిస్థితులలో గద్దరానికి ఆయన మధ్యలో మేము ఇద్దరం మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా కూర్చొని నేను ఎప్పుడైనా పోతే పర్సనల్గా మాట్లాడుతుండే, ఎవరున్నా ఏమున్నా కూడా పక్కన పెట్టి ఇవన్నీ విషయాలు ఎందుకంటే నేను ఇప్పుడు దాని తర్వాత టీచర్గా జాయిన్ అయిన ప్రొఫెసర్గా జాయిన్ అయిన తర్వాత కూడా ఆ రిలేషన్ పెట్టుకుంటే ఇప్పుడు నా పిల్లలు ఎవరుంటే ఎక్కడున్నా ఎవరున్నా కూడా ఎవరు పోయినా కూడా నా దగ్గరకు వస్తే మట్టి అక్కడ పంపించి ఏదో ఒక విధంగా హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఎందుకు హెల్ప్ అంటే 10 మందికి ప్రజానికానికి ప్రజాస్వామ్యానికి సరిపోయేటట్టు ఏదైతే అవసరం ప్రతి పని చేస్తుండే. దాంట్లో భాగంగా ఉద్యమంలో మట్టికి ఏ విధంగా చెప్పాలంటే ఫైనాన్షియల్గా మేము ఎప్పుడు పైసలు తీసుకోలే, కానీ ఎప్పుడు అవసరమైన తిండి అవసరం ఉంటే ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్, ఇప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు మన ఇక్కడ ఎన్నో లక్షల మంది పిల్లలు వచ్చినప్పుడు మనం ఎన్నో విధాలుగా వాళ్ళ కోసం తయారు చేయడానికి కోసం జహీర్ భాయ్ సపోర్ట్ ఒకటి, వేరే వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని ఎందుకంటే మనకు కావాల్సింది ఎంతోమంది దాదాపు లక్షల మంది వచ్చినప్పుడు మనం ఒక 10,000 మంది కన్నా మనం ఫుడ్ పెట్టకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో మనం పెడుతుంది. అంతేకాకుండా ఆ విషయంలో ఇది మన ఎద్దు మాంసం గురించి కొట్లాడేటప్పుడు ఆయనగా పోలీస్ ఇక్కడ రైల్వే స్టేషన్ అది మన ఎయిర్పోర్ట్లో ఉంటే ఆయన పేరు మీద నా పేరు మీద విశ్వేశ్వరరావు పేరు మీద కేసులు పెట్టడం జరిగింది. అప్పుడు కూడా ఆ ఉద్యమానికి మరి దాన్ని ఎట్లా సక్సెస్ చేయాలి అనే ఉద్దేశంతో అప్పుడు అప్పుడు బిర్యానీ ప్యాకెట్లు తీసుకొచ్చి ఇక్కడ దాన్ని సక్సెస్ చేపించి బేబీ వాళ్ళకి మూతి మీద కొట్టినట్టు మనం సక్సెస్ చేసుకోవడం జరిగింది. అంటే ఇలాంటి విషయాల్లో ప్రజలకు విద్యార్థుల కోసం ఏ విధమైన సహకారం కావాలన్నా కూడా మనకి ఎప్పుడు అందుబాటులో కావాలన్నా జహీర్ అలీ ఖాన్ అందుబాటులో ఉంటూ మనకి పత్రికా ముఖంగా కానీ తర్వాత ఫైనాన్షియల్గా కానీ ఎంతో సపోర్ట్ చేసి ఈరోజు ప్రజా ఉద్యమానికి సపోర్ట్ చేసిన జహీర్ అలీ ఖాన్కి వర్ధంతిగా మనందరం శ్రద్ధాంజలి ఘటించడానికి ఈరోజు జరుగుతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క థ్యాంక్ యూ వెరీ మచ్.